అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి ముఖ్యంగా చాలా న్యూస్ పేపర్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బీట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైతే అటవీ శాఖలో ఉన్నటువంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి మొత్తం 691 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే జారీ అయిందని చెప్తున్నారు. అలాగే బీట్ ఆఫీసర్ పోస్టులకు అయితే 256 ఉండగా ఇందులో 81 క్యారీ ఫార్వర్డ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 435 ఉండగా అందులోని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 60 ఉన్నాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్లో డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి డేట్స్ కూడా ఈ నెల 16వ తారీఖున అంటే జూలై 16 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కూడా వాళ్ళు అందుబాటులో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఏమి సిలబస్ ఉంటుంది, ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ఏ ఏజ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎలిజిబిలిటీ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో ఉంది. మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మీకున్నటువంటి ఏజ్ని బట్టి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 5 years ఇచ్చారు. కాబట్టి చాలా వరకు కూడా ఈ పోస్టులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని నెలల నుంచి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ చాలా ముఖ్యమైనదిగా మనం అందరం భావించాలి. అలాగే దీనికి సంబంధించి మినిమం ఏజ్ 18 years నుంచి మ్యాక్సిమం ఏజ్ 30 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ 30 years అబోవ్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 25 questions అయితే ఇస్తాడు. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే 10th standard సంబంధించి ఉంటాయి, 75 bits ఉంటాయి. టోటల్ 150 bits రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అయితే టోటల్గా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 81, ఫ్రెష్ ఏమో 175, టోటల్గా 265, 256. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 60, ఫ్రెష్ పోస్టులు ఏమో 375, టోటల్గా 435 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దాని పే స్కేల్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ డిస్ట్రిక్ట్ వారీగా కేటగిరీ వైజ్గా కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్లో ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీరు డీటెయిల్డ్గా ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో మీరు చూడొచ్చు. ఇంకా మీరు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి డీటెయిల్డ్గా కూడా ఏ కేటగిరీకి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎంతవరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అనేది కూడా డీటెయిల్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు స్ట్రక్చర్, ఫీజు ఏ విధంగా ఉంటుంది ఈ బీట్ ఆఫీసర్ పోస్టులకు కూడా అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్కి ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ సిలబస్ నుంచి ఇస్తాడనే విషయాన్ని కూడా వాళ్ళు డీటెయిల్డ్గా మనకైతే ఈ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలామంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పోస్టులని చాలామంది ఒక ఆపర్చునిటీగా ఎంచుకొని దీన్ని కానీ ఎప్పటిదాకా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా దీన్ని కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్గా భావించి మీరు ప్రిపేర్ అయితే ఇది ఒక మంచి అవకాశం మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు మరొక వీడియోలో చెప్తాను. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.